అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే సూపర్ ఫాస్ట్ గా ఈజీగా చేసుకోగలిగే క్యారెట్ హల్వా అండి. క్యారెట్ హల్వా అంటే మనకు చాలా టైం పడుతుంది కదా, కానీ అంత టైం పట్టకుండా 10 మందికైనా కానీ చకచకా చేసేసుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా, పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేసేయండి. లైక్ చేశారంటే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. ఇంకా మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఇంటికి వంటింటికి అవసరమైన రకరకాల వస్తువులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇంకా నేను చేసే వంటలు అప్లోడ్ చేస్తుంటాను. ఆ వంటలు చేస్తూ మీకు అవసరమైన కుకింగ్ లో యూజ్ అయ్యే హెల్దీ టిప్స్ చెప్తుంటాను. వీటిలో ఏదో ఒకటి మీకు యూజ్ అవ్వచ్చు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. జ్యూసీగా ఉండే క్యారెట్ 1 కేజీ తీసుకున్నానండి. అంటే నిలవ ఉండకుండా ఫ్రెష్గా ఉండాలన్నమాట. వాటిని బాగా కడిగి తొక్కదీసి మీడియం సైజ్ ముక్కలు, మరీ చిన్నగా అవసరం లేదు, మీడియం సైజ్ ముక్కలుగా కోసి మన ఇన్స్టా పాట్ ఉంది కదా, ఆ ఇన్స్టెంట్ పాట్ గిన్నెలోకి ముక్కలన్నీ తీసేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి పచ్చి పాలే పోసేస్తున్నాను. చూడండి, మిల్క్ ప్యాకెట్ కట్ చేసేటప్పుడు అలా నిలువుకి కట్ చేయాలండి. అప్పుడే ఆ మిల్క్ ప్యాకెట్ కట్ చేస్తే ఒక చిన్న ముక్క ఎగిరి పక్కన పడుతుంది కదా, అదేంటంటే రీసైక్లింగ్కి దొరక్క మనం మట్టిలో కలవక వేల సంవత్సరాలు అలా ఉండిపోతుంది అన్నమాట. ఇలా నిలువుగా కట్ చేయడం వల్ల కవర్ అలాగే వెళ్ళిపోద్ది కాబట్టి చెత్తని వాళ్ళు సపరేట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ అంతా రీసైక్లింగ్ పంపిస్తారు కాబట్టి ఈ చిన్న ముక్కలు అనేది ఉండవు కదా, ఒకే కవర్గా ఉంటుంది కాబట్టి మొత్తం కవర్ మొత్తం రీసైక్లింగ్కి వెళ్ళిపోద్ది. మనవంతుగా చిన్న సహాయం అనమాట. దేనికి? భూమి మంచిగా వాతావరణం బాగుండడం కోసం. అంతే, ఇంకా అదొక్క టిప్ గుర్తుపెట్టుకోండి. పాల ప్యాకెట్ ఎప్పుడు నిలువుకి కట్ చేయండి. ఓకేనా, ఏం పెద్ద కష్టమే ఉండదు. 4 రోజులు ప్రాక్టీస్ చేశారంటే ఆ నిలువు కట్ చేసి పోయడం అనేది అలవాటు అయిపోద్ది. నేను చాలా సంవత్సరాల నుంచి అలాగే పోస్తున్నాను. ఇప్పుడైతే నేను పాలన్నీ పోసేసి కొంచెం వాటర్ కూడా పోసానంటే మీకు చూపించలేదు, నేను కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే ఇన్స్టాపాట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ పాలు పోస్తే అడుగున కొంచెం అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పాలు పోసి వండద్దు అంటారు. అందుకని నేను కొంచెం నీళ్లు పోసాను, పల్చగా చేశాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మూతని సీల్ చేసేసి వెనక వెయిట్ ఉంటుంది కదా, దాన్ని సీలింగ్ మోడ్లో పెట్టామా లేదా ప్రతిసారి చెక్ చేసుకోవాలండి, లేదంటే స్టీమ్ అంతా పోతుంది. సీలింగ్ మోడ్లో పెట్టేసి టైం సెట్ చేస్తున్నాను. చూడండి, మన ఇన్స్టాపాట్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం టైం చూసారా, మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మనం ఎంతసేపు అయినా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే చాలా క్రీమీగా స్మూత్గా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే 6 మినిట్స్ పెట్టాను అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వెయిట్ అనేది సీలింగ్ మోడ్లో ఉండాలి. ఇది ప్రతిసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మూత కడిగేటప్పుడు గబుక్కుని అటు ఇటు కదిలి అది పక్కకు వచ్చేసిందంటే స్టీమ్ అంతా పోయి మనం చూసుకోకపోతే అడుగు అంటుతుంది అనమాట. ఇన్స్టెంట్ పాట్ ఆన్ అయిపోయింది చూడండి. మన ఛానల్లో ఇన్స్టాపాట్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇన్స్టాపాట్ని ఎట్లా యూజ్ చేయాలి, దీన్ని అసలు హిస్టరీ ఏంది, దీన్ని ఎలా వాడాలి అని రకరకాల వీడియోలు ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఎప్పుడు చెప్పినట్టే ఇన్స్టాపాట్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. మీకు ఇష్టంగా ఉండి ఇంట్రెస్ట్గా అనిపించి కొనాలనిపిస్తే మాత్రం ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ స్టడీ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా, ఈ ఇన్స్టాపాట్స్ అయితే ప్రస్తుతానికి ఎక్కడ షాప్లో రాలేదండి, ఆన్లైన్ మాత్రం దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆన్లైన్ కొనుక్కోండి. ఇప్పుడు బాల్కనీలో ఉండే పిల్లలకి కొంచెం మంచి హెల్దీ డ్రింక్ చేసుకుంటున్నానండి. ఏందనుకుంటున్నారా? బాల్కనీ మొక్కలకండి. మనం ఇంట్లో హెల్దీగా హల్వా చేసుకొని తింటున్నాం కదా, మరి బాల్కనీలో ఉండే పిల్లలకంటే నా మొక్కలకి కూడా మంచి హెల్దీ డ్రింక్ పోయాలి కదా. క్యారెట్ తొక్క చాలా వచ్చింది కదా, అస్సలు పడే బుద్ధి కాదు నాకు, మనసొప్పదనమాట. మంచిగా ఇంట్లో బాగా పండిపోయిన బనానాస్ ఉన్నాయి, ఇంకా ఎవ్వరు తినరు అనమాట. అందుకని చెప్పేసి ఆ బనానాస్ క్యారెట్ తొక్కలు అన్ని మిక్సీ వేసేసి చెట్లకు పోద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఎంత పనున్నా కానీ చిన్న గ్యాప్ అయినా తీసుకొని ఇట్లాంటివన్నీ చేసి 15 డేస్కి ఒకసారి మొక్కలకు పోస్తుంటానండి. అట్లనే రోజు వస్తున్నాయి కదా అని రోజు పోయకూడదు, మొక్కలు తట్టుకోలేవు. చూసారా, మిక్సీ వేయగానే మంచిగా క్రీమీగా హల్వా లాగే నిజంగా వచ్చేసింది కదా, కానీ అలా చిక్కగా పోయకూడదండి. కుండీలలో మాత్రం నీళ్లు పోసి బాగా పల్చగా చేసేసి మొక్కలకు పోస్తే చాలా హెల్తీ అనమాట. బనానాస్లో పొటాషియం ఉంటుంది కాబట్టి ఫుల్ పూలు మొగ్గలు బాగా వస్తాయి. క్యారెట్లో కూడా అన్ని రకరకాలు ఉంటాయి కదండి. ఇప్పుడు అన్నీ నేను స్టడీ చేస్తుంటాను, ఎప్పటికప్పుడు గుర్తుండవు, కానీ మంచిదని పోస్తూ ఉంటాను. చూసారా ఎంత మంచిగా కలర్ఫుల్గా డ్రింక్ వస్తూ ఉందో. మనకి పైనుంచి వాటర్ స్పీడ్గా పడుతుండేసరికి అలా నురగ వస్తూ ఉందన్నమాట. మీరు కూడా ఇంట్లో ఏదైనా తొక్కలు ఉంటే 1 తొట్టి 2 తొట్లు ఉన్నా కానీ వేస్ట్ చేయవాకండి. తొక్కలుగా అట్లాగే వేయాలంటే మాత్రం మట్టి అంతా బాగా తీసి పైన
కొంచెం ఒక 2 లేయర్స్ తీసి లోపలేసి మళ్ళీ మట్టి కప్పేయాలి, లేదంటే పురుగులు వస్తాయి. అలా కాదు, చెట్లు బాగా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే మాత్రం తొక్కల్ని మంచిగా బాగా మెత్తగా మిక్సీ వేసేసి ఇలా తొట్లకు కానీ, ఒక పెద్ద తొట్లయితే ఒక మగ్గు, చిన్న తొట్లయితే హాఫ్ మగ్గు, పావు మగ్గు చెట్టును బట్టి పోయాలండి. ఇప్పుడు ఒక్కసారి పోసారనుకోండి 15 days మళ్ళీ పోయకూడదండి. ఇంకొక రకం ఏదైనా పోయాలంటే 15 days తర్వాతే పోయాలన్నమాట. అంటే ఈ నీళ్లు లోపల ఉంటాయి కదా, అంటే ఆరిపోయినా కానీ డ్రై అయిపోయినా కానీ మనం పోసిన క్యారెట్ తొక్కలకు సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. అవి రోజు రోజుకి మనం నీళ్లు పోస్తుంటే అవి తీసేసుకుంటాయి. ఇవన్నీ చేసుకుని వచ్చే లోపల కుక్కర్ చల్లారిపోయిందండి, అంటే ఇన్స్టెంట్ పాట్ చల్లారిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయింది. పాలు క్యారెట్ విడివిడిగా ఉన్నాయి, చూసారా ముక్కలు ముక్కలుగా అలాగే ఉన్నాయి, కానీ మంచిగా ఉడికిపోయింది అనమాట. మీకు ఇంకా టైం ఉండి అనుకుంటే మాత్రం చల్లారనిచ్చి మిక్సీ వేస్తే ఇంకా బాగా వస్తుందండి. మొత్తం బాగా చల్లారాలండి, వేడి మీద వేయకూడదు కదా. అలా కాదు మాకు ఇప్పుడే చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లా పప్పు మెదిపే దాంతో బాగా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా చేస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం పాలు వాటర్ పోసాం కాబట్టి. కొంచెం ఒక 5 నిమిషాలు మాత్రం చాలా జాగ్రత్తగా అండి, చాలా అంటే చాలా జాగ్రత్త. ఒక్క చిటిక ఎగిరి చేతి మీద పడితే బొబ్బలేగుతుంది, ఎందుకంటే బాగా తెల్లుతున్నాయి కదా పాలు, అందుకని చాలా జాగ్రత్తగా చిన్నగా చేయండి. ఇలా మెదపాలంటే మాత్రం వేడి మీదే మెదపాలండి. లేదు ఒక వెడల్పాటి బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లో ఈ గిన్నె పెట్టేసి బాగా చల్లార్చేసి అప్పుడు మిక్సీ వేసుకున్నారంటే మాత్రం ఈజీగా అనిపిస్తుంది, మీకు టైం ఉంటే. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో కదా. మిల్క్ అను క్యారెట్ రెండు బాగా మిక్స్ అయిపోయినాయి. మా ఇంట్లో అయితే ఇలాగే కొంచెం ఒక రౌండ్ తినేస్తారండి. ఇప్పుడు క్రీమీగా బాగుంది కదా, దాన్ని ఒక కప్లో వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి కొంచెం యాలకుల పొడి, కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ కలిపేసి ఇచ్చేసామంటే తినేస్తారనమాట. నేను చేసే లోపల ఒక రౌండ్ తింటారు. ఇప్పుడైతే నేను నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసానండి. మా ఇంట్లో నెయ్యి చాలా తక్కువ తింటారు. ఇష్టమైన వాళ్ళు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు. నేను తక్కువ వేసాను. దాంట్లో సరిపడా షుగర్ కానీ బెల్లం కానీ వేయాలండి. అంటే షుగర్ నేను కేజీ క్యారెట్కి 1/2 kg షుగర్ వేసేసాను. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రతి దాంట్లో బెల్లమేనండి. పాయసం కానీ హల్వా కానీ ఏది చేసినా కానీ, ఏ స్వీట్ చేసినా అన్నిట్లో బెల్లం వేస్తానమాట. అందుకని పిల్లలు అడిగారు, అమ్మ షుగర్ టేస్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఈరోజు షుగర్తో చెయ్యి అంటేను. అందుకని చక్కెర పోసి చేస్తున్నాను. చక్కెర హెల్త్కి మంచిది కాదని వీలైనంత వరకు మానేసామన్నమాట. మేము పాలల్లో కానీ కాఫీలో కానీ బెల్లమే వేసుకుంటాము. ఇది పేస్ట్ లాగా అట్లా చిక్కగా క్రీమీగా ఉంది కాబట్టి అండి మీరు వదిలేసి వెళ్ళిపోవద్దు. కాస్త ఓపిక చేసుకొని దగ్గర నిలబడి అప్పుడప్పుడు కలుపుకుంటూ, మీకు ఎంత చిక్కగా కావాలి ఎంత ముద్దగా కావాలని మీ ఇష్టం అండి. మనం కొంచెం లూజ్గా కావాలనుకుంటే అలా వదిలేయచ్చు, లేదు బాగా దగ్గరకు వచ్చి ముద్దగా కావాలంటే మీ ఓపిక, మీరు కలుపుతూ ఉండాలి. అడుగు పడితే మాత్రం టేస్ట్ మారిపోద్ది, మీరు ఇంతసేపు పడ్డ కష్టం అంతా పోతుంది అనమాట. చూసారా బాయిల్ అవుతా ఉంది, పాలు కాబట్టి తొందరగా అడుగు పట్టద్దు అనమాట. ఇదే పాలు పోసి ఆ క్యారెట్ని మనం నార్మల్ ప్రెషర్ కుక్కర్లో పెడితే దాని ఇష్టం, దాని మూడ్ బాగుంటే కరెక్ట్గా విజిల్ వస్తుంది, లేదా విజిల్తో పాటు మొత్తం పాలు పైకి తన్నేస్తుంది. చాలాసార్లు నాకు అనుభవం అయింది. అప్పటి నుంచి నేను ఇన్స్టెంట్ పాట్లోనే పెడుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏ ఇది పొంగిపోవడం కానీ పైకి పొలడం కానీ ఏం ఉండదు. ఇప్పుడు దాంట్లో సరిపడా యాలకుల పొడి వేసుకోవాలండి. మీకు నచ్చితే ఇంకా రకరకాల ఎసెన్స్లు కూడా వేసుకుంటారు చాలామంది, కానీ మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి యాలకుల పొడే వేసాను. చూసారా బాగా దగ్గరకు వచ్చేస్తా ఉంది. ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి. నేను జీడిపప్పుల్ని నెయ్యిలో ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నానండి. ఈ జీడిపప్పులో ఉండే ఆయిలే బయటకు వచ్చి జీడిపప్పులు చాలా మంచిగా టేస్టీగా ఫ్రై అవుతాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్ని ఎన్ని రకరకాలుగా వాడుతున్నాను అనేది చాలా వీడియోస్ ఉన్నాయండి. అంటే నేను వంటలు చేస్తూ ఆ వంటల్లో పార్ట్గా నేను ఎయిర్ ఫ్రైయర్ని ఎన్ని రకాలుగా వాడుతున్నాను అన్నీ ఉన్నాయండి. మన వీడియోస్ అన్నీ చూడండి. దీన్ని ఎయిర్ టైట్ స్టీల్ బాక్స్ కానీ దేంట్లైనా వేసేసి ఫ్రిడ్జ్లో కానీ పెడితే కనీసం 1 week అయినా ఉంటుందండి. బయట అయితే ఉండదు, ఎందుకంటే మనం ఎక్కువ అంటే నెయ్యి వేసి ఫ్రై చేసినట్టుగా దగ్గరికి చేయలేదు కాబట్టి. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేయడానికి బాగుంటుంది. లేదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినే ఇష్టం ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 week దాకా తినొచ్చండి. కానీ మూతలు లూజ్గా ఉండే దాంట్లో పెడితే మాత్రం స్మెల్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. అలా కాకుండా మూతలు టైట్గా ఉండే బాక్సుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం తీసుకొని వేడి చేసుకోవచ్చు, లేదు చల్లగా తిన్నా కానీ ఇష్టం ఉండేవాళ్ళు చల్లగా తినొచ్చు. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఈ వీడియో ఎలా ఉంది, దీంట్లో ఏ పాయింట్ మీకు నచ్చింది, ఏది నచ్చలేదు అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఇన్స్టెంట్ పాట్కి సంబంధించిన లింక్స్ అన్ని ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఆ లింక్స్ ద్వారా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకా ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను, చూడండి, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దామండి. ఓకే, బాయ్ అండి.